యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో ఈ కార్యక్రమంలో చేరి ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుండి అందరం కలిసి చదువుదాం. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన మరి యొక్క అద్భుత కార్యాన్ని ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. తన శిష్యుడైనటువంటి పేతురు, మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 12 మంది శిష్యుల్లో కొంతమంది పేర్లు చాలామందికి గుర్తుండకపోవచ్చు. కానీ ముఖ్యంగా యోహాను, యాకోబు, పేతురు, ఈ ముగ్గురు పేర్లు ఎక్కువ శాతం ప్రస్తావించబడ్డాయి. వారి గురించి అందరికీ తెలుసు. తదనంతరం తోమా, తర్వాత ఇస్కరియోతు యూదా, ఇలాగున్న కొంతమంది పేర్లు ఎక్కువగా కనబడతాయి. వారి ఉనికి ఎక్కువగా కనబడినందున వారి పేర్లు దరిదాపుగా చాలా మందికి తెలుస్తాయి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుడైనటువంటి పేతురు ఇంటిలోనికి యేసు ప్రభుల వారు ప్రవేశించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మరి తన అత్త జ్వరముతో పీడించబడతా ఉన్నది. బహుశా ఈ పేతురు మరి తన ఇంటికి ఆహ్వానించి ఉండవచ్చు. మా అత్తగారికి ఆరోగ్యం బాగాలేదండి, వచ్చి ప్రార్థన చేయండి అని, బాగు చేయాలని యేసు ప్రభుల వారిని కోరి ఉండవచ్చు. యేసు ప్రభుల వారు పేతురింటిలోనికి ప్రవేశించాడు. అక్కడ చూసినప్పుడు పేతురు యొక్క అత్తగారు జ్వరముతో పీడించబడతా ఉన్నారు. మనం జ్వరము అనంటే కొన్నిసార్లు చాలా కామన్గా మామూలుగా జ్వరం అంటే వచ్చిపోతుంటుందిలే అనుకుంటాం. మామూలుగా చుట్టరికంగా వచ్చిపోయే జ్వరాలు కొన్ని ఉంటాయి. దానివలన మనిషికి పెద్ద ఇబ్బంది ఏమి కలగదు. కొంతమంది వైద్యులు కూడా చెప్తారు, ఈ జ్వరం రావడం ఒకంతకు మంచిదే. ఈ బాడీలో ఉన్నటువంటి ఈ వేస్టేజ్ అంతా కూడా వెళ్ళిపోయి బాడీ మరలా క్రొత్తగా నూతన బలాన్ని సంతరించుకుంటుందని. ఈ జ్వరం అనేటటువంటిది ప్రతి అవయవం మీద అటాక్ చేసి ఇక అసలు మనిషిని డీలా చేసేస్తుంది. అంటే ఏ మాత్రం ఇక లేవకుండా పడగొట్టేస్తుంది. అంటే తనలో ఉన్నటువంటి బలమంతటిని లాగేసుకుంటుంది. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం, కొన్ని వాతావరణ మార్పులను బట్టి టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. టైఫాయిడ్కు మించినటువంటి జ్వరము మలేరియా, దోమకాటు వలన వచ్చేది. ఇవి మనిషిని ఏం చేస్తాయంటే ఇంకా బలహీనపరిచి కొన్ని రోజులుగా దరిదాపు ఒక
20 రోజుల నుండి 30 రోజుల వరకు కూడా ఇవి పీడిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దాన్ని అర్థం చేసుకోవడానికే సగం రోజులు గడిచిపోతూ ఉంటుంది, వెంటనే అర్థం కావన్నమాట. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ జ్వరము ఒక విధంగా ఘోరమైనటువంటి వ్యాధే. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, పేతురత్తకు ఏ విధమైనటువంటి జ్వరం వచ్చిందో కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా రోజుల నుండి కొన్ని రోజుల నుండి మంచాన పడినటువంటి పరిస్థితే కనబడుతూ ఉన్నది. పేతురు చాలా చక్కగా పసిగట్టి యేసుప్రభుల వారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఈ రోజున మన ఇంటిలో కూడా మన చుట్టూ కూడా చాలామంది అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి వారు ఉంటారు. మనకు దేవుడు గుర్తుకు రాడు, దేవుని సేవకులు గుర్తుకు రాడు. యాకోబు పత్రికలో ఒక మాట ఉన్నది, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపింపవలను, వారు వచ్చి ప్రభు నామమున వారికి నూనె రాసి ప్రార్థన చేస్తే వారు స్వస్థత నొందుదురు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నా ప్రేమణ దోంబిడ్లారా, దేవుని దగ్గరికి మరల్చబడేటటువంటి విశ్వాసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. దేవుని దాసులను ఆహ్వానించి ప్రార్థన చేయించుకునే వారి యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ఫస్ట్ వైద్యుల దగ్గరికి తిరిగి ఉన్నదంతా ఖర్చు పెట్టాక ఎక్కడ ప్రయోజనం లేదండి, అంతే చేశాం, ఇక రేపు మాప పోతామన్నాడు, ఇక నువ్వు పోతావు తల్లి, నువ్వు పోతావు నాయన అన్నాడు డాక్టర్ గారు. ప్రార్థన చేయండి సార్, బాగా ప్రార్థన చేయండి, మేము ఉపవాసం ఉండాలి. అప్పుడు మీరు కమ్మగా తినుకుంటుంటారు, మేము ఉపవాసం ఉండాలా. ఇదే జరుగుతుంది నేటికి క్రైస్తవ సంఘాల్లో. అది తప్పని నేను చెప్పడం లేదు. నిజమైన సేవకులు సంఘ క్షేమము కొరకు, కుటుంబాల క్షేమము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికైనా సిద్ధమే. అంతకు మించిన గొప్ప భాగ్యము దైవ సేవకులకు ఏమున్నదండి? అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దోమ బిడ్డలారా, యేసు ప్రభుల వారు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా ఏం చేశాడు? ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచిపెట్టింది. హల్లెలూయా! వెంటనే జ్వరము ఆమెను విడిచిపెట్టింది. ఆమె చెయ్యి ఇలా ముట్టాడు. యేసు ప్రభుల వారు వచ్చి ఆ జ్వరముతో బాధపడుతున్నటువంటి తన పేతురు యొక్క అతను చూసి ఆమె చెయ్యి ముట్టాడు. చెయ్యి ముట్టడముతోనే పరిపూర్ణమైనటువంటి స్వస్థత. ఎంత గొప్ప అద్భుత కార్యం అంటే, ఈ రోజుల్లో మరి మనకు కూడా జ్వరం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, చేతి ముడతాం, తర్వాత పెద్దలు ఇక్కడ తల మీద మెడ మీద చూస్తారు ఆ వేడి ప్రభావాన్ని. మన వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా అదే చేసేది కదండి. ముడితేనే స్వస్థత కలుగుతుందా అంటే కలగదు. దానికి తగినటువంటి మందులు తినాలి, ఆ వైద్యము చేయించుకుంటేనే ఆ జ్వరం అనేది తగ్గుతుంది. ఇక్కడ చూడండి, యేసు ప్రభుల వారు ఆమె చెయ్యి ముట్టడంతోనే వెనువెంటనే స్వస్థత. హల్లెలూయా! వెనువెంటనే స్వస్థత. ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం ఆమెను విడిచిపెట్టింది. ఆమె చెయ్యి ఎప్పుడైతే ముట్టాడో తనకున్న జ్వరము, తనకున్న వ్యాధి వెంటనే విడిచిపెట్టేసింది. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. చాలా వందనాలు సార్. మనాళ్ళు జ్వరం విడిచిపెట్టినాక 10 రోజులు వండుకొని తింటారు. మళ్ళా జ్వరం పోయినాక కొంచెం నీరసం, జ్వరం తగ్గింది కానీ రోగం పోయింది కానీ కొంచెం నీరసంగా ఉంది. చిన్నతనంలో నేను ఎక్కువ అలాంటి డైలాగులు కొట్టేవాడిని. ఎందుకంటే మనకు రెస్ట్ టైం కదా. ఊరికే పడుకుంటాడంటే ఎవరు పడుకొనిస్తారు? మన ఆయన ఈ బాలు కొడతాడు. 2 రోజులు జ్వరం వచ్చిందంటే వెంటనే డాక్టర్లో ఫోన్ చేస్తాడు. వాళ్ళు వచ్చి 4-5 సూదులు గుచ్చిపోతారు.
దెబ్బకు రాత్రి కళ్ళు విడిచిపెడుతుంది, ఇంకో రోజు పడుకోలేను ఆయన అంటాడు. మనం ఏంది 5 రోజులు పడుకుంటే కానీ పానం ఒప్పుకోదు మనకు. తగ్గిపోయింది కదరా, ఏం లేదు కదరా జ్వరము కాదా, ఏడ తగ్గింది, లోపల ఉన్నది ఇంకా, నాకు అంతా నోరంతా చేదుగా ఉన్నది, ఏం తినబుద్ధి కావట్లేదు, నేను రానిప్పుడు డాక్టరు రెస్ట్ తీసుకోమన్నాడు, కదలకమన్నాడు 3 రోజులని మంచిగా తిని పడుకుంటుంటే. అలా ఉన్న కొంతమందికి అలవాటు అండి, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారులేండి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అంతటా ఆమె జ్వరము ఆమెను విడిచిపెట్టిన వెంటనే ఈమె చేసిన పని ఏంటంటే ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసాను. చూడండి, ఒక స్త్రీ మరి ఇంటికి రాగానే, ఎవరైనా అతిథులు ఇంటికి రాగానే గ్లాసు నీళ్ళు ఇవ్వడమో, ఇంత టీ పెట్టేయడమో, ఏదో ఇంత అతిథి మర్యాదలు చేయడం మరి ఇక్కడ మన సంప్రదాయమే కాదు, ఏ దేశంలోనైనా కనీసమైనటువంటి ధర్మం అది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆ ఇంటిలో ఉన్నటువంటి స్త్రీయే మరి పడుకొని ఉంటుండగా మరి పురుషుడు ఏమీ చేయలేడు. అది కొంచెం ఆయన చేయవలసినటువంటి పని కూడా కాదు. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉండగా మగవాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటే అది బాగుండదు. వాళ్ళు చేస్తే అదొక క్రమం ఉంటుంది. ఆమె చేసేట ఆమె పడుకుని ఉన్నది. అందుకని ఆమెను ముట్టిన వెంటనే ఆమె లేచి, జ్వరం ఆమెను విడిచిపెట్టగా లేచి యేసుప్రభుకు ఉపచారం చేస్తూ ఉన్నది. లేచి, అయ్యో ప్రభువా, నిండు వందనాలు నన్ను బాగు చేసినందుకు. మరి ఏం తిన్నారో ఏమో, ఎండడు పడి వచ్చారు, 1 నిమిషం అయ్యా, ఇంత మజ్జిగ తీస్తాను, ఇంత నీళ్లు తీసుకొస్తాను, కొంచెం ఆహారం తినేసి వెళ్ళండి. పటపట పటపట ఇంత వంట భోజనం చేసి భోజనం పెట్టి పంపించేసింది మహాతల్లి. నిండు వందనాలయ్యా. అయ్యా పేతురు, అలా వెళ్ళి టీ కొట్టుకెళ్ళి సారికింత టీ తాగి పంపి అని అనలే. నేర్చుకోవాలా కొన్ని. ప్రేమన దోమ బిడ్లారా, జ్వరం ఆమెను విడిచిపెట్టిన వెంటనే లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. ఉపచారము చేయసాగానంటే ఇక ఆయనకు వండి పెట్టి ఆయనకు అతిథి మర్యాదలు చేస్తూ ఉన్నది. మరి ఆమె లేయాలా, అన్నీ సిద్ధం చేయాలంటే కొద్దిసేపు టైం పడుతుంది. అందరికి ఆశ్చర్యం, యేసుప్రభు వచ్చాడంటేనే అందరూ ఈగలు ముసిరినట్టు ముసురుతారు జనాలు. వచ్చి చూసేసరికి, ఏమక్క ఇప్పుడే పడుకుంటే లేచి పని చేస్తున్నావు, ప్రభు వచ్చాడు కదా, బాగు చేశాడు. అవునా, 1 నిమిషం ఉండు, చిన్న బ్రేక్ అంటారు, చిటికలు వస్తారు, పరిగెత్తుకుంటూ వచ్చి ఒకటి దయ్యాలను పట్టుకొని, ఒకటి దయ్యాలు పట్టిన వాడిని తీసుకొస్తాడు. దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. తర్వాత ఆయన మాట వలన దయ్యాలు, అక్కడ రాయబడింది 16వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎదుకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నీళ్లను స్వస్థపరిచారు. దయ్యాలను పట్టిన వాళ్ళను పట్టుకొస్తున్నారు, రోగులను పట్టుకొస్తున్నారు. సార్ మావను కూడా జ్వరం వచ్చింది సార్, కొంచెం ప్రార్థన చేయండి. వీడు చెప్పిన మాట ఇంటలేడు నాయన, వీనికి ప్రార్థన చేయండి. వీనికి జ్ఞానం లేదు నాయన, ప్రార్థన చేయండి. రోగులు వస్తూ ఉన్నారు, దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఇప్పుడు చూడండి, స్వస్థత నిలయం అయిపోయింది. పేతురిల్లు స్వస్థత నిలయం అయిపోయింది. ఒక్కరిని స్వస్థపరచడానికి వెళ్తే కొన్ని 10 మంది అక్కడ స్వస్థత పొందుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున స్వస్థత కానీ దేవుని కార్యాలు మన ఒక్కరితో ఆగిపోవడం కాదు, అవి విస్తరించాలి. ఇదిగో దేవుడు నన్ను బాగు చేశాడండి, మీరు కూడా రండి దేవుని సన్నిధికి, మీరు కూడా ప్రార్థన చేయించుకోండి, మనం కలిసి ప్రభుని ఆరాధించుదాం అనే స్ఫూర్తిలోనికి నేటి విశ్వాస తరము రావాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చూడండి, పేతురు అత్త భోజనం చేసి వడ్డించేసరికి ఇక స్వస్థతల ప్రోగ్రాం పెట్టేశాడు యేసు ప్రభుల వారు.
చాలా మంది వస్తున్నారు, దయ్యాలు పట్టిన వాళ్ళు, రోగులు అందరు వస్తూ ఉన్నారు. అందరిని ముట్టి బాగు చేసి వెళ్ళిపోండి అయ్యా ప్రశాంతంగా పంపించేస్తా ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళందరికీ గుర్తుకొచ్చింది, నిజంగా ఇంత గొప్ప అద్భుతం అంటే ఇది. అలనాడు మెస్సయ్య వస్తాడని చెప్పబడింది కదా, ఆ మెస్సయ్య ఇతనే అని అందరూ కూడా విశ్వసించారు. మన రోగములను ఆయనే, మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించడని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను ఆధారం చేసుకొని ఇది చెప్పబడింది. ప్రేమన దేవుని బిడ్డలారా, మన బలహీనతలను ఆయనే భరించువాడు, మన రోగములను ఆయనే వహించువాడు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో స్వస్థత. మీ ఇంటిలో ఉన్నాడా యేసయ్య? పేతురింటికి వచ్చాడు, పేతురింటిలో రోగం ఉన్నది, జ్వరం ఉన్నది. పేతురింటికి యేసు ప్రభు అడుగు పెట్టిన వెంటనే, ఆమె చేతు ముట్టిన వెంటనే స్వస్థత పొందుకున్నది. మరి రోజున నీ ఇంటిలో యేసయ్య ఉంటే నీ కుటుంబస్తులకు కూడా రక్షణ, నీ ఇరుగు పొరుగు వారికి కూడా రక్షణ, స్వస్థత, విడుదల, క్షేమము అనుగ్రహించబడుతుంది. అటు రీతిగా మరి ఎవరైతే అనారోగ్యం చేత పీడించబడుతున్నారో వారందరికీ పేతురత్తకు స్వస్థత కలిగిన రీతిగా మీ వ్యక్తిగత జీవితాలకు, మీ శరీరాలకు పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.